దక్షిణాది సినిమాలో చాలా తక్కువ సమయంలో గొప్ప పర్ఫార్మర్ గా పేరు సంపాదించి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కథానాయిక సాయి పల్లవి. తొలి సినిమా ప్రేమంతోనే ఆమె ఎలాంటి ముద్ర వేసిందో తెలిసిందే. అందులో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ తనకంటే అందంగా ఉంటారు. కానీ ఆ సినిమాలో వాళ్ళకు మించి హైలైట్ అయ్యింది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది సాయి పల్లవినే. ఆమె ఆ సినిమాతో ఏ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించిందంటే, తెలుగులో తన పాత్రను శృతి హాసన్ కు ఎంపికైనప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పటికే పెద్ద స్టార్ అయిన శృతిని ఈ పాత్ర కోసం తీసుకుంటే ఒరిజినల్ చూసిన వాళ్లకు అది రుచించలేదు. తెలుగులో కూడా సాయి పల్లవిని ఆ పాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అయితే రీమేక్ లో నటించడం ఇష్టం లేక ఆ సినిమా చేయని సాయి పల్లవి ఆ తర్వాత నేరుగా ఫిదా సినిమా చేసి ఎంత మంచి గుర్తింపు సంపాదించిందో, తెలుగుతో పాటు తమిళంలోనూ ఎలా ఎదిగిందో తెలిసిందే. తాను చేసే ఏ పాత్రకైనా ఒక ప్రత్యేకతను తీసుకొస్తుందని, ఆ పాత్ర బలం పెంచుతుందని సాయి పల్లవికి ఒక పేరుంది. అలాంటిది కెరీర్ లో తొలిసారిగా ఒక పాత్రకు ఆమె సూట్ కాలేదంటూ విమర్శలు రావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. రామాయణంలో సీత పాత్ర విషయంలో ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది సాయి పల్లవి. ఈ పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినప్పుడు అందరూ సైలెంట్ గానే ఉన్నారు. కానీ తర్వాత నెమ్మదిగా అభిప్రాయం మారుతూ వస్తుంది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయ్యాక విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది సాయి పల్లవి. నార్త్ ఇండియన్ ఆడియన్స్ అయితే సీతగా సాయి పల్లవిని అస్సలు అంగీకరించడం లేదు. సౌత్ వాళ్ళల్లో కూడా భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. సాయి పల్లవి గొప్ప నటి అయినా సీత పాత్రకు అవసరమైన డివైనిటీ తనలో కనిపించడం లేదని, ట్రైలర్ లో తన హావభావాలు, డైలాగ్ డెలివరీ కూడా బాగా లేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మనకు మన సైన్యం గొప్ప అన్నట్లే పాకిస్తాన్ వాళ్ళకు వాళ్ళ సైన్యం గొప్ప కదా అంటూ సాయి పల్లవి చేసిన ఒక కామెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఆమె మీద యాంటీ నేషనల్ ముద్ర వేసి అప్పటి నుంచి ఒక వర్గం ఆమెను టార్గెట్ చేస్తోందని, ఇప్పుడు కూడా ఆ వర్గమే ఆమె మీద నెగటివిటీని స్ప్రెడ్ చేస్తోందని, సినిమా రిలీజ్ అయ్యాక తన మీద నెలకొన్న సందేహాలన్నింటికీ సాయి పల్లవి సమాధానం చెబుతోందని ఆమె మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. తమిళ హీరో కార్తీ ప్రధాన పాత్రలో పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ సర్దార్ 2 టీజర్ విడుదలవుతూనే సినీ ప్రియులలో ఒక ప్రత్యేకమైన ముద్రను వేసింది. సర్దార్ మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొనగా, అందుకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ సరికొత్త యాక్షన్ విజువల్స్, పవర్ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఈ టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్జే సూర్య పాత్ర. అతడు చెప్పే వాయిస్ ఓవర్ రక్తి కట్టిస్తోంది. ఇద్దరు స్పైలు, తండ్రి కొడుకు. తండ్రి ఒక కంట్రీ బ్రూట్ కానీ చాలా బలవంతుడు, జీనియస్. కొడుకు కూల్ గాయ్ కానీ చాలా టఫ్ గాయ్ అంటూ కార్తీ పోషించిన రెండు విభిన్న పాత్రల స్వభావాన్ని ఎస్జే సూర్య వాయిస్ ద్వారా రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ షో నడిపించేది వాళ్ళే కావచ్చు, కానీ షో స్టీలర్ మాత్రం నేనే. టెక్నికల్ గా నేనే మంచివాణ్ణి, వాళ్ళే చెడ్డవాళ్ళు. మరి ఈ పోరులో నెగ్గేది ఎవరు అంటూ ఎస్జే సూర్య అందించిన విలనిజం షేడ్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. కార్తీ, ఎస్జే సూర్య మధ్య సాగే మైండ్ గేమ్ తో పాటు హై వోల్టేజ్ పోరాట ఘట్టాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. సాంకేతిక పరంగా చూస్తే మూవీలో సంపూర్ణంగా స్పై ఆరాను ప్రతిబింబించేలా సామ్ సిఎస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కార్తీ డిఫరెంట్ గెటప్ లు, హై స్పీడ్ చేంజింగ్ లు, భారీ పేలుల దృశ్యాలు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత హైగా ఉన్నాయో చూపిస్తున్నాయి. మాలవిక మోహనన్, ఆశిక రంగనాథ్, యోగి బాబు వంటి ప్రముఖ నటీనటులు కూడా కాస్టింగ్ లో భాగం కావడం ప్రాజెక్టు స్థాయిని పెంచింది. మొత్తానికి ది హంట్ జస్ట్ గాట్ బిగ్గర్ అనే క్యాప్షన్ కు తగ్గట్టే సర్దార్ 2 టీజర్ ప్రతిక్షణ ఉత్కంఠభరితంగా సాగింది. పిఎస్ మిత్రన్ మార్క్ స్పై ఎలిమెంట్స్ తో పాటు పవర్ ఫ్యాక్టర్ యాక్షన్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10, 2026 థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 100 కోట్ల క్లబ్ లో మీడియం రేంజ్ సినిమాలు. ఒకప్పుడు అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలకే పరిమితమైన 100 కోట్ల క్లబ్ రికార్డును ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు కూడా సులభంగా అందుకుంటున్నాయి. కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలకే పరిమితమైన 100 కోట్ల క్లబ్ రికార్డులను ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు కూడా సులభంగా అందుకుంటున్నాయి. స్టార్ హీరోల ఇమేజ్, మార్కెట్ తో సంబంధం లేకుండా బలమైన కథాబలం, కొత్త దానంతో వస్తున్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ఈ సరికొత్త ట్రెండ్ టాలీవుడ్ పరిశ్రమలో సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం, లెనిన్, అనగనగా ఒక రాజు,
చెన్నై లవ్ స్టోరీ వంటి మీడియం రేంజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను నమోదు చేశాయి. ఈ చిత్రాలన్నీ కూడా పెద్దగా హడావిడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌత్ టాక్ సహాయంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. వారాంతంలోనే కాకుండా లాంగ్ రన్ లో నిలకడైన వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. స్టార్ పవర్ అనేది ఓపెనింగ్స్ ను మాత్రమే తెచ్చిపెడుతుంది, కానీ సినిమాను నిలబెట్టేది మాత్రం కంటెంటేనని ఈ సినిమాలు మరోసారి నిరూపించాయి. కథలో దమ్ముంటే ప్రేక్షకులను భావోద్వేగాల పరంగా కనెక్ట్ చేయగలిగితే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారనేది మరోసారి రుజువైంది. చిన్న మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాల్లో కొన్ని 100 కోట్ల వసూల మైలురాయిని దాటడం ద్వారా దర్శక నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ విజయం వెనక దర్శకులు రచయితలు ఎంచుకుంటున్న సరికొత్త కథాంశాలు, సహజమైన పాత్రలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. కమర్షియల్ హంగుల కంటే కూడా బలమైన భావోద్వేగాలు, బలమైన స్క్రీన్ ప్లే ఉంటే ప్రేక్షకులు సినిమాను నెత్తికెత్తుకుంటారని ఈ చిత్రాల విజయాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త నటీనటులు, మీడియం రేంజ్ హీరోలతో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల రూపాయల వ్యాపారం చేయొచ్చని టాలీవుడ్ మేకర్స్ కు ఈ ట్రెండ్ మంచి దారిని చూపిస్తుంది. అగ్ర హీరోల సినిమాలతో సంబంధం లేకుండా ఇలా మీడియం రేంజ్ చిత్రాలు కూడా 100 కోట్ల క్లబ్ లో చేరడం తెలుగు సినిమా పరిశ్రమ పరిణితికి అద్దం పడుతోంది. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయని, రొటీన్ కమర్షియల్ ఫార్ములా కంటే డిఫరెంట్ కంటెంట్ సినిమాలకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సన్నివేశంతో మరోసారి స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో చిన్న చిత్రాల నిర్మాతలు కూడా మరింత ధైర్యంగా ప్రయోగాలు చేయడానికి రికార్డులు ఎంతో దోహదపడతాయి. టాలీవుడ్ లో కంటెంట్ కింగ్ అనే నానుడి మరోసారి నిజమైంది. భారీ బడ్జెట్లు, భారీ మార్కెటింగ్ లేకపోయినా ప్రేక్షకుల మనసులను హత్తుకునే కథ ఉంటే ఏ సినిమానైనా విజయ తీరాలకు చేరవచ్చని ఈ చిత్రాలు నిరూపించాయి. మీడియం రేంజ్ సినిమాలు 100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం ద్వారా టాలీవుడ్ స్థాయి మరింత పెరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.